హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్కారం. ఫ్రెండ్స్, మనకి ఏపీలో అయితే గనక లూలు మాల్ పెడుతున్న సంగతి మనందరికీ తెలిసిందే. అయితే లూలు మాల్‌కి సంబంధించి కండిషన్స్ ఎక్కువైపోవడంతోటి పవన్ అయితే సీరియస్ అయ్యారు. డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ అయితే సీరియస్ అవ్వడం జరిగింది. అతి చేస్తే కుదరదని చెప్పేసి ఎక్కడికక్కడ స్ట్రాంగ్‌గానే చెప్పుకుంటూ వస్తున్నారు. కొన్ని డౌట్స్ కూడా రైజ్ చేశారు పవన్ అయితే గనక. ఏంటనేది ఒకసారి తెలుసుకుందాము. వీడియో పూర్తిగా చూడండి. అలాగే తప్పకుండా లైక్ చేయండి. మరిన్ని అప్డేట్స్ కోసం ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండి. లూలు అతి ఏంటతి? అలా జరిగితే గనక మేము వ్యతిరేకం అంటూ తేల్చి చెప్పేశారు పవన్. ఏపీ మంత్రివర్గ సమావేశంలో నిన్నటి రోజు జరిగిన సమావేశంలో ఆసక్తికర చర్చ చోటు చేసుకుంది. లూలు గ్రూప్‌కి భూ కేటాయింపుపై మంత్రివర్గ సమావేశంలో ప్రస్తావనకు వచ్చింది. లూలు సంస్థ తమ పెట్టుబడుల విషయంలో కోరుతున్న అంశాలు, షరతులపైన అధికారులు వివరించారు. లూలు సంస్థ ప్రతిపాదించిన వాటిపైన ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ వరుస ప్రశ్నలు సంధించారు. సందేహాలు కూడా లేవనెత్తారు. మెగా ఫుడ్ పార్క్ అని ఒకటి నిర్మించబోతున్నారు. అసలు అందులో ఏం జరుగుతుంది? మెగా ఫుడ్ పార్క్‌లో గోవధ గాని చేస్తారా అని ప్రశ్నించారు. అలా చేస్తే తాము వ్యతిరేకమని పవన్ తేల్చి చెప్పినట్లు సమాచారం. అదేవిధంగా లూలు మాల్‌లో ఉద్యోగాలపైన కూడా పవన్ కీలక సూచనలు చేశారు. ఒకసారి డీటెయిల్‌గా చూస్తే ఏపీ కేబినెట్ భేటీలో లూలు సంస్థ కేటాయింపులు, మినహాయింపులపైన చర్చ జరిగింది. చర్చ సమయంలో కృష్ణా జిల్లా మల్లవల్లి మెగా ఫుడ్ పార్క్‌లో లూలు గ్రూప్‌లో భాగమైన మెస్సర్ ఫెయిర్ ఎక్స్‌పోర్ట్స్‌కు 7.48 ఎకరాలను కోర్ ప్రాసెసింగ్ సెంటర్‌కి ఏర్పాటుకు లీజుకి ఇవ్వాలని ప్రతిపాదన వచ్చింది. అంటే ఇంచుమించు దగ్గరగా 8 ఎకరాలు దగ్గరలో ఒక కోర్ ప్రాసెసింగ్ యూనిట్ అయితే ఇవ్వాలని చెప్పేసి. భూమి ప్రభుత్వమే అవ్వబోతోంది. దీనితో ఆహార శుద్ధి పేరిట అక్కడ ఏం చేస్తారో సమాచారం ఉందా అని పవన్ కళ్యాణ్ ప్రశ్నించారు. అక్కడ ఏంటంటే ఫుడ్ ప్రాసెసింగ్ సెంటర్ పెడుతున్నాం అని చెప్తున్నారు తప్ప అక్కడ ఏం జరుగుతుందో క్లారిటీ లేదు. సో అక్కడ పవన్ అయితే అడిగారు. ఆహారాన్నే శుద్ధి చేస్తారని అధికారులు అయితే బదులిచ్చారు. ఆహార శుద్ధిని ఊరికే చెప్పేస్తే కుదరదు. అసలు అక్కడ ఏం పని చేస్తారు? కూరగాయలు, పండ్లు సాగు చేస్తారా? లేక ఉద్యానవన పంటలు సాగు చేస్తారా? లేక కబేళాన్ని నిర్వహించి గోవధ చేసి ఆ మాంసాన్ని ఎగుమతి చేస్తారా అని పవన్ సూటిగా ప్రశ్నించినట్లు సమాచారం. అంటే అక్కడ ఫుడ్ ప్రాసెసింగ్ అని చెప్పారు తప్ప అక్కడ ఏంటి ఏదని క్లారిటీ లేదు. సో అది క్లారిటీగా అయితే చెప్పాలని చెప్పారు. ఒకవేళ ఇదే సమయంలో గోవధ జరగడానికి అయితే కనుక అసలు వీల్లేదని తాము పూర్తి వ్యతిరేకమని పవన్ తేల్చి చెప్పారు. దీంతో అధికారులు నీళ్లు నమిలారు. సీఎం చంద్రబాబు జోక్యం చేసుకుని రాష్ట్ర పరిధిలో ఎక్కడా కూడా గోవధ జరగడానికి వీల్లేదని, అలాంటి వాటికి అనుమతించబోమని కూడా స్పష్టం చేసినట్లు సమాచారం. అక్కడ ఫుడ్ ప్రాసెసింగ్ యూనిట్కి మాత్రమే అనుమతి ఉంటుందని స్పష్టం చేశారు. మామిడి, బొప్పాయి వంటి పండ్లు మాత్రమే ప్రాసెస్ చేస్తారని చెప్పారు. ఆ తర్వాత లూలు గ్రూప్ వ్యవహార శైలి కానీ, దానికి భూ కేటాయింపులు, స్థానికంగా ఉద్యోగాల కల్పన, రెంట్ల అగ్రిమెంట్ వంటి పలు కీలక అంశాలపైన కూడా పవన్ ప్రస్తావించారు. ఇక లీజు మొత్తాన్ని 5 సంవత్సరాలకు 5% మాత్రమే పెంచడంపై మంత్రి నాదెండ్ల మనోహర్ ప్రస్తావించారు. నిబంధనల ప్రకారం రూల్స్ ప్రకారం చూస్తే 3 ఏళ్లకు 10% పెంచాలి కదా అని కూడా ప్రశ్నించినట్లు తెలుస్తోంది. ఇక మరోసారి జోక్యం చేసుకున్న పవన్ లూలు గ్రూపు అధిక కండిషన్లు పెడుతోందని, ప్రభుత్వానికే తన అవసరం ఉన్నట్లుగా వ్యవహరిస్తుందని పేర్కొన్నట్లు చెప్తున్నారు. విశాఖపట్నం, విజయవాడలో ఆ సంస్థకు ఏ ప్రాతిపదికన భూములు కేటాయిస్తున్నారని ప్రశ్నించినట్లు తెలిసింది. లూలు గ్రూప్కు ప్రభుత్వమే భూములు ఇస్తోంది, కానీ షరతులు మాత్రం ఆ కంపెనీ పెడుతుందని పవన్ వ్యాఖ్యానించినట్లు సమాచారం. రెంటల్ అగ్రిమెంట్స్ పైన లూలు చెబుతున్న అంశాలపైన కూడా పవన్ వరుస ప్రశ్నలు వేసినట్లు తెలిసింది. లూలు ఏర్పాటు చేసే మాల్స్ సంస్థల్లో అక్కడున్న స్థానికులకు ఎవరైతే ఉంటారో లోకల్ పీపుల్ వారికి ఉద్యోగాలు ఇవ్వడం పైన కూడా పవన్ ప్రశ్నించారు. విశాఖ, విజయవాడలో లూలు గ్రూపులు ఏర్పాటు చేసే మాల్స్లో ఆ కంపెనీ తన సొంత మనుషులనే సిబ్బందిగా నియమించుకుంటుందని విన్నామని, ఇక్కడ అదే జరిగితే ఇక భూములు ఇచ్చి ఏం లాభం? ఖచ్చితంగా అక్కడ లోకల్ పీపుల్ ఎవరైతే ఉంటారో స్థానికులకు ఖచ్చితంగా ఉద్యోగ అవకాశాలు కల్పించేలా కూడా చర్యలు తీసుకోవాలని పవన్ స్పష్టం చేసినట్లు సమాచారం. సో ఇది ఆ లూలు మాల్‌కి సంబంధించి పవన్ అయితే చాలా డీటెయిల్‌గా ప్రశ్నలు అయితే వేసి లోకల్ పీపుల్‌కి ఉద్యోగాలు ఇవ్వాలి. అలాగే ఫుడ్ ప్రాసెసింగ్ యూనిట్‌లో గోవధ అనేది అసలు ఎట్టి పరిస్థితుల్లో జరగకూడదు అని కొన్ని కండిషన్స్ అయితే ఈయన కూడా చెప్పడం జరిగింది. దీనిపై మీ అభిప్రాయాన్ని కూడా కామెంట్ సెక్షన్‌లో తెలియజేయండి.